సమయంలో దేవుని గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. గత కొన్ని వారములుగా ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములను గురించి చెప్పడము ప్రారంభము చేశాం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని, స్మరణలో ఉన్నటువంటి సంఘమును, పెర్గములో ఉన్నటువంటి సంఘమును మనము చూసాం. వాటి నుంచి నేర్చుకోవలసినటువంటి పాఠములను మనము నేర్చుకున్నాం. ఈరోజు తుయతైర మనము 18, 19 వచనాలను మనం చదువుకున్నాం. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలలో 3 సంఘాలను గురించి మనం చూసాం. ఈరోజు తుయతైరలో ఉన్నటువంటి కొన్ని విషయాలను, అన్ని విషయాలను చూడబోవడం లేదు కానీ కొన్ని విషయాలని మనం చూద్దాము. అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, యేసుక్రీస్తు వారు చెప్పు సంగతులు ఏవనగా 19వ వచనాన్ని మనము చదువుకున్నాము. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఈ ఉదయకాలపు వేళ నేను ఎరుగుదును అన్నటువంటి విషయాన్ని నేను నొక్కి చెప్పబోవచ్చు ఉంటున్నాను. నేను ఎరుగుదును అనే ఈ మాట 7 సంఘాలలో మనం చూడగలం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, స్మరణలో ఉన్నటువంటి సంఘానికి, పెర్గములో ఉన్నటువంటి సంఘానికి, తుయతైరలో ఉన్నటువంటి సంఘానికి, సార్దిస్లో ఉన్నటువంటి సంఘానికి, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి, లవోదికయలో ఉన్నటువంటి సంఘానికి, ఈ విధంగా 7 సంఘాలకి వ్రాస్తూ యోహాను గారు వ్రాసినటువంటి విషయం ఏమిటంటే, నేను ఎరుగుదును. యేసుక్రీస్తు సమస్తము కూడా ఎరిగినటువంటి వాడు, సర్వజ్ఞాని, తండ్రి అయినటువంటి దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. మనం ఆ విషయాన్ని అనేక సందర్భాలలో
చూడగలం. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 139వ కీర్తన 139వ కీర్తన మొదటి వచనాలను మనము చదువుకుందాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దావీదు గారు వ్రాసినటువంటి కీర్తన ఇది. దావీదు గారికి ఏమర్థమైందంటే దేవునికి అన్ని కూడా తెలుసు, ఆయనకు తెలియనిదంటూ ఏమీ కూడా లేదు. దేవుడు సర్వ జ్ఞాని అయి ఉన్నాడు అని తాను వ్రాసినటువంటి కీర్తన ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా సర్వ జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన కూడా అన్నీ తెలిసినటువంటి వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి భూమి మీద జీవించుచు ఉన్నటువంటి దినములలో పరిసయ్యుల తలంపులను ఎరిగాడు అని మనం చదువుకుంటాం. పేతురు గారు 3 సార్లు తనను ఎరుగడు అని చెప్తాడనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పడాన్ని మనకందరికి కూడా తెలుసు కదా. అంటే జరుగుబో విషయాన్ని యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పడాన్ని మనం చూస్తాం సువార్తలలో. ఒకసారి పన్ను వసూలు చేసేవారు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. పన్నును అక్కడ శిష్యులతో మాట్లాడుతూ మీ బోధకుడు పన్ను చెల్లించడా అని మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు పేతురుతో, పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, నీ గాలానికి ఒక చేప వస్తుంది, ఆ చేపను తెరుచు, ఆ చేప నోట్లో ఒక షెకెల. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని నేను మీకోసం చదివి వినిపిస్తాను. ఆయనను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారి గిమ్మని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు సర్వము ఎరిగిన వాడు అని మనకి అర్థమవుతుంది. సముద్రానికి పో, గాలం వేయి, చేప వస్తుంది, ఆ చేపను తెరిస్తే, చేప యొక్క నోరు తెరిస్తే ఆ చేప దాని నోటిలో షెకెల్ ఉంటది, ఆ షెకెల్ని నీకు నాకు పన్ను చెల్లించేయి అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తనకు సంభవింపబోయే వాటినన్నిటినీ కూడా ఎరిగిన వాడై ఆయన యెరూషలేమునకు
వెళ్ళక మునుపే తన శిష్యులతో తనకు సంభవింపబో విషయాలని చెప్పడాన్ని మనం చూస్తాం. తాను మరణిస్తాడని, సమాధి చేయబడతాడని, అన్యజనులకు అప్పగింపబడతాడని, 3వ దినమున తిరిగి లేపబడతాడని, ఇలాగా ఆయనకు సంభవింపబోయే సంగతులన్నిటినీ కూడా ఎరిగినవాడు అని మనము దేవుని మాటలలో మనం చూస్తాం. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద నివసించుచున్న దినాలలో జరిగినది. అయితే యోహాను గారు, అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు రాశాడు అనగా క్రీస్తు శకం 95-96వ సంవత్సరంలో రాశాడు దగ్గర. అయితే ఆ సమయానికి యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. భూమి మీద శరీరధారిగా ఆయన లేడు, పరలోకంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నప్పటికీ భూమి మీద ఉన్నటువంటి ఆసియాలోని 7 సంఘాల యొక్క పరిస్థితులని, సంఘ సభ్యుల యొక్క వారి యొక్క క్రియలని మనం చూస్తే వారిని గురించి ఎరిగిన వాడుగా మనము చూస్తూ ఉంటున్నాము. శరీరధారిగా భూమి మీద ఉన్న దినాలలో మాత్రమే కాదు, ఆయన అన్ని ఎరిగినవాడు. ఆయన పరలోకానికి వెళ్ళి ఆ ప్రకటన గ్రంథం రాసేసరికి ఆయన పరలోకానికి వెళ్ళి 60 సంవత్సరాలు అవుతుంది. 33 సుమారుగా 33వ సంవత్సరంలో ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. అంటే యోహాను గారు 95-96లో ఆ ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు. అంటే 60 సంవత్సరాలు ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలు అవుతుంది ఆయన పరలోకంలో ఉంటూ భూమి మీద ఉన్నటువంటి ఆ సంఘ సభ్యుల యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఎరిగినటువంటి వాడు. నేను ఎరుగుదును అని ప్రతి సంఘాన్ని గురించి ఆయన రాశాడు. అంటే ఆయన సర్వజ్ఞాని అని మనకు అర్థమవుతుంది. ఏమి ఎరుగుదును అని చెప్పాడు ఆ యొక్క సంఘాలను గురించి రాస్తూ. చూడండి, నేను మీకోసం చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. నేను మీకోసం చదివి వినిపిస్తాను, మీరు చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఈ ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులను గురించి యేసుక్రీస్తు వారు ఎరుగుదురు. అలాగే 2వ అధ్యాయం 9వ వచనంలో మనం స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన ఏం చెప్పాడు అని మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. 2వ అధ్యాయం 12వ వచనం, పెర్గములో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగ వ్రాయము. ఆ సంఘాన్ని గురించి ఆయన ఏమి ఎరిగిన వాడంట? సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింప లేదని నేను ఎరుగుదును. అలాగే తుయతోరలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి వ్రాస్తూ, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యని, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అలాగే అలాగే తర్వాత సంఘమైనటువంటి సార్దిస్ సంఘాన్ని గురించి వ్రాస్తూ 3వ అధ్యాయము 1వ వచనంలో, 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము:
7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు. చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. 3వ అధ్యాయము 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకి వ్రాస్తూ ఆయన 8వ వచనంలో ఏమని రాశాడు, ఆయన ఏమి ఎరుగును అనే విషయాన్ని రాశాడో మనం చదువుకుందాం. చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. అలాగే 3వ అధ్యాయము 14వ వచనంలో చివరి సంఘమైనటువంటి లవోదికయలో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగ వ్రాయము. ఈ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఏమి ఎరుగుదురట. 15వ వచనాన్ని మనం చదువుకుంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. యేసుక్రీస్తు వారు ఆసియాలో ఉన్నటువంటి ఈ 7 సంఘాలను గురించి ఎరిగినటువంటి వాడు అని మనము చదువుకున్నాం. ఆ 7 సంఘాలను గురించి ఆయన ఏమి ఎరిగాడో మనము చదువుకున్నాం. అయితే దీని వలన మనకేంటి ప్రయోజనం? ఓకే, యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని, అనగా ఆయన అన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అయితే ఏంటి, ఆయన సర్వజ్ఞాని అయితే అది మనకు ఎలా సహాయపడుతుంది? ఆయన అన్నీ తెలిసినటువంటి వాడైతే అది మన జీవితానికి ఎలా ప్రయోజనం అవుతుంది? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఆ బానిసలుగా ఉండడాన్ని దేవుడు చూశాడు, విన్నాడు. వారి బాధలను ఆయన ఎరిగినటువంటి వాడు. అయితే ఏంటి, దేవుడు వారి యొక్క బాధలను ఎరగడం ద్వారా ఇశ్రాయేలీయులకి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఎరిగిన దేవుడు, వారి ప్రార్థన విన్న దేవుడు, వారిని చూచిన దేవుడు మౌనంగా ఉండలేదు. ఏం చేశాడు? మోషేతో మాట్లాడాడు, మోషేను ఐగుప్తుకి పంపించాడు, ఫరోతో మాట్లాడేటట్లు చేశాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో 10 గొప్ప కార్యాలను చేశాడు. ఆ దేశంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులని ఆ దేశంలో నుంచి విడిపించాడు. ఆ దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఇలాగా ఆ ఎర్ర సముద్రం అడ్డం వస్తే సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రాన్ని దాటించి చివరికి ఆయన వాగ్దానము చేసినటువంటి కనాను దేశానికి నడిపించడాన్ని మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలీలో ఆయన గుణమైన సర్వజ్ఞాని అనే ఆయన గుణము ద్వారా వారు పొందుకొనినటువంటి ప్రయోజనం. అయితే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా సర్వజ్ఞానియే. అయితే ఆయన సర్వజ్ఞాని అయితే మనకేంటి అనగా, ఆయన సర్వజ్ఞాని అయితే మనకేంటి? ఈ యొక్క సంఘాలలో వారి సంఘస్థుల యొక్క క్రియలను ఆయన ఎరిగినటువంటి వాడు. అలాగే వారి కష్టాన్ని ఎరిగినటువంటి వాడు, వారి సహనాన్ని ఎరిగినటువంటి వాడు, వారి శ్రమను ఎరిగినటువంటి వాడు, వారి దరిద్రతని ఎరిగినటువంటి వాడు, వారి యొక్క ప్రేమను, విశ్వాసమును, పరిచర్యని, ఇలాగా యేసుక్రీస్తు వారు వీటినన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడు.
అయితే ఆయన ఎరగడము ద్వారా మనకేంటి ప్రయోజనం అంటే మనకు ఒక ఓదార్పు. ఆయన నా కష్టాన్ని ఎరిగినటువంటి వాడు, ఆయన నా శ్రమను ఎరిగినటువంటి వాడు, ఆయన నా ప్రయాసను ఎరిగినటువంటి వాడు, ఆయన నేను పొందుకున్నటువంటి దూషణను ఎరిగినటువంటి వాడుగా ఆయన నేను కష్టపడుతున్నప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు, దరిద్రత ద్వారా వెళుతూ ఉన్నప్పుడు, నేను దూషణ ద్వారా వెళుతూ ఉన్నప్పుడు ఎరిగినటువంటి యేసుక్రీస్తు మౌనముగా ఉండేవాడు కాడు. ఆయన నన్ను బలపరచువాడు, ఆయన నాకు ధైర్యం ఇచ్చేవాడు, ఆయన నాకు ప్రోత్సాహం ఇచ్చేవాడు. శ్రమలో ఉన్నప్పుడు భయపడకుమని అని ధైర్యము చెప్పువాడు, దరిద్రతలో ఉన్నప్పుడు నీవు ఆత్మ సంబంధంగా ధనవంతుడు అని ప్రోత్సహించేవాడు, దూషణ ద్వారా వెళుతూ ఉన్నప్పుడు నీవు ధన్యుడవు, పరలోకమందు నీ ఫలం అధికమగును అని ఆయన ప్రోత్సాహపరచువాడు. కాబట్టి ఇలాగా యేసుక్రీస్తు వారు ఆయనకు అన్నీ తెలుసు. అయితే దాని ద్వారా మనకు కలిగే ప్రయోజనము ఏమిటి అంటే మనకు ఓదార్పు కలుగుతుంది, మనకు ధైర్యం కలుగుతుంది, మనకి ప్రోత్సాహం కలుగుతుంది. యేసుక్రీస్తు వారు తెలిసిన వాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా పరిశుద్ధాత్ముడు కూడా నాకు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నాకు సహాయమును చేస్తాడు. శ్రమలో నుంచి, కష్టములో నుంచి, దరిద్రతలో నుంచి, దూషణలో నుంచి, నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన నాకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అని విశ్వాసమైనటువంటి మనకి ఆయన యొక్క గుణము ద్వారా, సర్వజ్ఞాని అనే ఆ గుణము ద్వారా మనకి ఓదార్పు కలుగుతుంది. నేను ఒంటరి వాడను కాదు, నేను ఒంటరి దానను కాదు. యేసు తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారు ముగ్గురు కూడా నన్ను చూస్తూ ఉన్నారు, ప్రార్థన వారు వింటూ ఉన్నారు. ఇలాగా నా ప్రతి పరిస్థితిని కూడా వారు ఎరిగినటువంటి వారు అనే ఆ ధైర్యము మనకి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఓదార్పు కలగడం మాత్రమే కాదు, ఇంకా సర్వజ్ఞాని అనే ఆయన యొక్క గుణము ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠము ఏమిటి అంటే హెచ్చరిక కూడా. మొదటి ప్రేమను విడిచి మొదటి క్రియలను చేయకుండా విశ్వాసులు జీవిస్తూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారికి నేను నా మొదటి ప్రేమను విడిచానని, మొదటి ప్రేమతో చేస్తున్నటువంటి ఆ క్రియలను విడిచానని ఆయనకు తెలుసు. కనుక ఆయన నన్ను హెచ్చరిస్తున్నాడు. నేను ఈ విషయంలో మారు మనసు పొందాలి, ఆ మొదటి క్రియలను చేయాలి అనే హెచ్చరిక కూడా ఈ గుణం సర్వజ్ఞాని అనే గుణము ద్వారా మనకి కలుగుతుంది. ఒకవైపు ఓదార్పు కలుగుతుంది, మరొక వైపు హెచ్చరిక కలుగుతుంది. మనము సంఘాలలో ఈ 7 సంఘాలలో మనం చూస్తూ ఉన్నట్లయితే మారు మనసు పొందాలి అని మనము గత వారంలో పెర్గములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కూడా మనం చూసాం కదా. పెర్గము సంఘములో బిలాము బోధను అనుసరించి వారు ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నాం. నీ కొలాయితుల బోధను అనుసరించి వారు ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సంఘస్థులు ఆ విషయాలలో మారు మనసు పొందాలని హెచ్చరిక పొందడాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని అనే ఈ యొక్క గుణము ద్వారా మనకు కలిగే మేలేంటి, ప్రయోజనం ఏంటి, దీని ద్వారా మనకి ఏ క్షేమము కలుగుతుంది అంటే, మన నిజంగా
మనం నిజంగా క్రియలు, ఆయన కొరకు క్రియలు చేస్తున్నట్లయితే, శ్రమను అనుభవిస్తున్నట్లయితే, దరిద్రతను అనుభవిస్తున్నట్లయితే, దూషణ ద్వారా వెలుచు ఉన్నట్లయితే, ఈ 7 సంఘాలు ఏ పరిస్థితుల ద్వారా వెళ్ళాయో అలాగే మనం కూడా వెళుతూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారు సమస్తము ఎరుగుదురో, ఆయన సహాయం చేస్తాడు అనే ఓదార్పు ఒకవైపు. రెండవ వైపు మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నట్లయితే ఆ విషయంలో మారు మనసు పొందాలి అనే హెచ్చరిక మరొక వైపు మనకు కలుగుతుంది. ఇది మనము సర్వజ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు గుణము ద్వారా నేర్చుకోవలసినటువంటి పాఠమై ఉంటున్నది. అలాగే రెండవ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఈ సంఘం, తుయతైరలో ఉన్నటువంటి సంఘం ఎటువంటి సంఘం అట? రక్షణలో ఎదుగుచూ ఉన్నటువంటి సంఘం. రక్షణలో ఎదుగుచుందని ఎలా చెప్పగలం మనం? అక్కడ మనం చదువుకున్నటువంటి 19వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. మొదటి క్రియలు, కడపటి క్రియలు. మొదటి క్రియలు రక్షణ పొందిన తర్వాత వారు ఆ ప్రేమతో, విశ్వాసముతో వారు చేసినటువంటి క్రియలు. వారు సువార్త విన్నారు, ఆ సువార్త వారికి విశ్వాసాన్ని కలగజేసింది. వారు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు వారిలోనికి పరిశుద్ధాత్ముడిని పంపించాడు. పరిశుద్ధాత్ముడు వారి హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించాడు. ఆ విధంగా వారి విశ్వాసాన్ని క్రియలలో కనపరిచారు, వారి ప్రేమని క్రియలలో కనపరిచారు. ఆ విధంగా ఆ విశ్వాసము ప్రారంభమైనటువంటి దినాలలో విశ్వాసానికి తగిన క్రియలని, ఆ ప్రేమకు తగినటువంటి క్రియలను వారు చేశారు. అయితే విశ్వాస జీవితములో రోజులు గడుస్తున్న కొలది, వారాలు గడుస్తున్న కొలది, నెలలు గడుస్తూ ఉన్న కొలది, సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది వారి విశ్వాసము అభివృద్ధి చెందింది, బహుగా అభివృద్ధి చెందింది. ప్రేమ కూడా బహుగా అభివృద్ధి చెందింది కనుకనే మొదట వారు చేసినటువంటి క్రియల కన్నా వారి విశ్వాస జీవితంలో వారి విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమైన వయస్సు పెరుగుతూ ఉన్న కొలది వారి విశ్వాస జీవితం కూడా బహుగా అభివృద్ధి చెందింది. వారి ప్రేమ కూడా బహుగా అభివృద్ధి చెందింది. వారి విశ్వాసం వారి క్రియలలో వెల్లడైనది, వారి ప్రేమ వారి క్రియలలో వెల్లడైనది. ఆ మొదటి క్రియల కన్నా ఎక్కువగా వారు క్రియలను చేశారు అని ఈ యొక్క తుయతైరలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి క్రియల కన్నా ఆ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అనే మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఈ సంఘము స్థాపించబడిన తర్వాత ఈ సంఘము రక్షణలో ఎదుగుతుంది. ఎదుగుదల ఉన్నటువంటి సంఘము, ఎదుగుదల లేనటువంటి సంఘం కాదు ఇది. రక్షణలో అనగా విశ్వాసములో, ప్రేమలో, క్రీస్తు స్వరూపములోనికి ఎదుగుచూ ఉన్నటువంటి సంఘం ఇది. మెచ్చుకోదగినటువంటి క్రియలు ఉన్నటువంటి సంఘం ఇది. ఎఫెసు సంఘాన్ని గురించి మనం చూసాం. ఏమని చూసాం? వారు వారి మొదటి ప్రేమను విడిచారట. మొదటి ప్రేమతో చేసినటువంటి క్రియలను వాళ్ళు విడిచిపెట్టారట. ఎన్ని సంవత్సరాల తర్వాతనో ఇది ఏమైనా ఒకప్పుడు వారు పౌలు గారి ద్వారా వారు
సువార్త విన్నారు. ఆ సువార్త వారికి విశ్వాసం కలగజేసింది. వారు రక్షణ పొందుకున్నారు. విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఆ మొదటి ప్రేమలో వారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘస్థులు దేవుని కొరకు క్రియలు చేశారు. అది వారి మొదటి ప్రేమతో వారు చేసినటువంటి క్రియలు. అయితే యోహాను గారు ఇక్కడ ప్రకటన గ్రంథములో ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మొదటి శతాబ్దంలో ఆ యొక్క 95-96వ సంవత్సరం ఆ మధ్య కాలంలో రాసినటువంటి మాట, నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి. అలాగని రాస్తూ నీవు ఈ విషయంలో మారు మనసు పొందాలి, తిరిగి నువ్వు మొదటి క్రియలను చేయాలి అంటే నువ్వు మొదట కలిగి ఉన్న ప్రేమను తిరిగి పొందుకోవాలి. అప్పుడే నువ్వు మొదటి క్రియలు చేస్తావని హెచ్చరించడాన్ని మనం చూస్తున్నాం ఈ ఎఫెసు సంఘానికి. ఇది ఎఫెసు సంఘం యొక్క పరిస్థితి. అయితే థియతైరా సంఘం మొదటి క్రియల కన్నా వారు విశ్వాస జీవితంలో దినాలు గడిచే కొలది వారి కడపటి క్రియలు మరీ ఎక్కువైనట్లుగా మనం చూస్తున్నాం. ఎదుగుదల, సంఘం యొక్క ఎదుగుదల, ఇదే దేవుడు కోరుకొనుచున్నాడు. ఇందుకోసమే దేవుడు ఆ అపోస్తలులను ఆనాడిచ్చాడు. చూడండి, పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు అనగా విశ్వాసులు సంపూర్ణులగునట్లు ఏం కావాలంట? పరిశుద్ధులు ఏం కావాలంట? సంపూర్ణులు కావాలి. రక్షణ పొందినటువంటి విశ్వాసులు సంపూర్ణులు కావాలి. అసంపూర్ణులుగా ఉండకూడదు. బాప్తిసం తీసుకొని సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇంకా అసంపూర్ణులుగా ఉండకూడదు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు కావడానికి దేవుడు ఏం చేశాడట? క్రీస్తు శరీరం అంటే సంఘం, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం ఏం కావాలట? క్షేమాభివృద్ధి చెందాలి. థియతైరా సంఘము క్షేమాభివృద్ధి చెందడాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. దేవుడు సంఘానికి వీరిని ఎందుకు ఇచ్చాడు? ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులను ఎందుకు ఇచ్చాడు? ప్రారంభ శతాబ్దంలోనే ప్రవక్తలను ఎందుకు ఇచ్చాడు? సువార్తికులను ఈ రోజు వరకు కూడా సువార్తికులను దేవుడు సంఘానికి ఎందుకు ఇచ్చాడు? కాపరులను ఎందుకు ఇచ్చాడు? అదే విధంగా ఉపదేశకులను ఎందుకు ఇచ్చాడని మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఏం కావాలట? సంఘము క్షేమాభివృద్ధి జరగాలి, క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. విశ్వాసులు సంఘములోని ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణుడు కావాలి. ఈ కారణాన్ని బట్టే దేవుడు సంఘానికి వీరందరినీ కూడా ఇచ్చాడు. సంఘము ఆ క్షేమాభివృద్ధి చెందడం కోసమే దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా వరములను అనుగ్రహించాడు. ఈ వరాలని మనము పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో రాయడాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాయడాన్ని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయడాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు ఈ వరాలనన్నిటినీ, దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ వరాలనన్నిటినీ మనకు ఎందుకు ఇచ్చాడు అంటే మనము ఆ వరాలని ఉపయోగించాలని, ఆ వరాలను ఉపయోగించడానికి మనం అందుబాటులో ఉండాలని, మనం సమయానికి అందుబాటులో ఉండాలని, అందుబాటులో ఉండి వాటిని ఉపయోగించి సంఘానికి క్షేమాన్ని తీసుకొని రావాలి అని.
సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. తుయతైరలో ఉన్నటువంటి సంఘం ఏమైందంట? ఎటువంటి సంఘం అట? అభివృద్ధి చెందుచూ ఉన్నటువంటి సంఘం. ఈ తుయతైరలో ఉన్నటువంటి సంఘము ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలు, మొదటిది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని అయినటువంటి వారు. అయితే ఆ గుణము ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏమిటంటే, ఒకవైపు ఓదార్పు కలుగుతుంది, మరొక వైపు హెచ్చరిక మనం పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవది, ఈ సంఘము తుయతైర, ఈ సంఘము రక్షణలో ఎదిగినటువంటి సంఘం. ఈ సంఘము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. యేసుక్రీస్తు వారు ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలను గూర్చి మాత్రమే ఎరిగినటువంటి వాడు కాడు. ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ఈ హొంగసంద్రలో ఉన్నటువంటి జీవము గల దేవుని సంఘమైనటువంటి మనలను గూర్చి కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. ఈ సంఘములో ఎంతమంది ఉన్నారో ఎరిగినటువంటి వాడు. ఈ సంఘములోని ప్రతి ఒక్కరి యొక్క ఆ పేర్లను ఆయన ఎరిగినటువంటి వాడు. ఈ సంఘము యొక్క ప్రతి ఆ ఒక్కరి యొక్క క్రియలను ఆయన ఎరిగినటువంటి వాడు. చూడండి, తుయతైర సంఘానికి రాస్తూ మొదట ఏమని రాశాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. తుయతైరలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క క్రియలను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనం చేసే ప్రతి క్రియను కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. దేవుడు చూచువాడు, మనల్ని చూస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన మన ప్రార్థనలను వినువాడు, మన ప్రార్థనను ఆయన వింటూ ఉన్నటువంటి వాడు. మనము చేసే ప్రతి పనిని ఆయన ఎరిగినటువంటి వాడు. మనము ప్రార్థన ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికి ప్రార్థన చేయనికి వస్తుందో, ఎవరికి ఇంకా ప్రార్థన చేయనికి రావడం లేదో ఆయన ఎరిగినటువంటి వాడు. మనం ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆయన ఎరిగినటువంటి వాడు. మనం పాటలు ఎలా పాడుతున్నామో ఆయన ఎరిగినటువంటి వాడు. పాటలు పాడడానికి ఎలా సిద్ధపడుతున్నామో ఆయన ఎరిగినటువంటి వాడు. మన క్రియలను, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మన క్రియలను కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. వాక్యం చెప్పడానికి కాపరిగా నేను ఎలా సిద్ధపడుతున్నానో, అలాగే వాక్యం చెబుతున్నటువంటి మీరు ఎలా సిద్ధపడుతున్నారో ఎరిగినటువంటి వారు. మనము దేవునికి స్తుతులు చెల్లించడానికి వస్తుందా, రావడం లేదా, ఎలా స్తుతులు చెల్లిస్తున్నాం? స్తుతులు చెల్లించేటప్పుడు మనము మన యొక్క హృదయం యొక్క ఆలోచనలు ఏమిటో కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. మనం ఇక్కడికి ఎలా వస్తున్నాం? సమయానికి వస్తున్నామా? సమయానికి రావడం లేదా? దేవుని సంఘంగా కూడుకున్నప్పుడు ఆయన సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉన్నదో, మనం ఆయన సన్నిధిలో ఎలా ఉన్నామో ఆయన ఎరిగినటువంటి వాడు. రొట్టెలో మనం ఎలా చేస్తున్నామో, ఆయన పని చేసి చేస్తున్నామా, ఆయన పని చేయకుండా చేస్తున్నామా, యోగ్యంగా చేస్తున్నామా, అయోగ్యంగా చేయవేస్తున్నామా, ఎలా చేయవేస్తున్నామో ఆయన ఎరిగినటువంటి వాడు. కానుకలు ఆయన పని కోసం, ఆయన రాజ్య విస్తరణ కొరకు కానుకలను మనము వేస్తున్నామా, వేయడం లేదా? ప్రతి నెల వేస్తున్నామా? ప్రతి నెల నమ్మకంగా వేస్తున్నామా, వేయడం లేదా? మోసం చేస్తున్నామా? అన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. సంఘంగా మనం కూడుకొని ఇక్కడ మొదలుకొని చివరి వరకు మనము చేసే ప్రతి పనిని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. ఆదాము దాక్కున్నప్పుడు దేవుడు ఆదాముతో, ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు కదా. తండ్రి అయినటువంటి దేవుడు అడిగాడు. తండ్రి అయినటువంటి దేవుడు సర్వజ్ఞాని ఆయనను అడిగాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా సర్వజ్ఞాని. ఆయనకు కూడా తెలుసు మన హృదయం యొక్క ఆలోచనలు, మనము చేసే ప్రతి పని కూడా ఆయనకు తెలుసు.
దీనిని మనము సంపూర్ణముగా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, మన క్రియలు మన మొదటి క్రియలు ఎలా ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. ఒకవేళ ఎఫెసులో ఉన్న సంఘం లాగా మనం కూడా మొదటి ప్రేమతో దేవుని కోసము ఎన్నో క్రియలు చేసి ఈ సమయంలో ఆ మొదటి ప్రేమను విడిచి ఆ మొదటి ప్రేమను విడవడం ద్వారా ఆ మొదటి క్రియలు చేయకుండా ఉన్నామేమో ఆయన తెలుసు. థియతైరలోని సంఘము మొదటి క్రియల కన్నా వారి కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయని ఆయన తెలుసు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘమైనటువంటి మనలో కూడా మన మొదటి క్రియల కన్నా మన కడపటి క్రియలు ఎక్కువైనాయి అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. మొదటి క్రియలను విడిచినట్లయితే అది తెలుసు ఆయనకి. మొదటి క్రియల కన్నా ఇప్పటి క్రియలు మరీ ఎక్కువ అయినట్లయితే అది కూడా ఆయన తెలుసు. ఈ సంఘాలను గురించి వ్రాస్తూ క్రియల విషయమై మారు మనసు పొందాలని హెచ్చరించాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో మనం మన క్రియల విషయంలో ఎవరు మారు మనసు పొందాలో కూడా ఆయనకు తెలుసు. వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అని మనం చూస్తాం కదా. 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు, ఈ మాటలు చూడండి, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. చాలండి, ఎవరైతే సంఘములో ఏ సభ్యురాలు రక్షణ పొందిన దినం మొదలుకొని నిరంతరం కూడా ఎవరైతే ఆయన క్రియలని జాగ్రత్తగా చేస్తున్నారో, అశ్రద్ధతో కాదు, ఎవరైతే ఆయన క్రియలు మాట చూడండి, జాగ్రత్తతో చేస్తా ఉన్నారో, ఎవరు చేయడం లేదో ఆయన ఎరిగినటువంటి వారు. కాపరిని మొదలుకొని విశ్వాసి వరకు ప్రతి ఒక్కరిని గురించి, కాపరి కుటుంబం అయినా, పరిచారకులైనా, వారి కుటుంబాలైనా, పరిచర్య స్త్రీలైనా, వారి కుటుంబాలైనా, సంఘములో సాధారణ విశ్వాసైనా, వారి కుటుంబాలైనా, ఎవరైనా సరే ఎలా క్రియలు చేస్తా ఉన్నారో, జాగ్రత్తగా చేస్తా ఉన్నారా, జాగ్రత్తగా చేయడం లేదా, ఆయన ఎరిగినటువంటి వాడు. 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఈ మాట చూడండి, హెచ్చరికతో కూడినటువంటి మాట. ఇది హెచ్చరికతో కూడినటువంటి మాట. వినండి, మనకే హెచ్చరిక. మనము ఇక్కడ కూర్చున్నది వినడానికి, మనకే హెచ్చరిక. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, 3వ అధ్యాయం సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ ఆ సంఘంతో యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుట లేదు. ఈ సంఘస్థుల క్రియలు దేవుని ఎదుట ఎలా కనబడడం లేదంట? సంపూర్ణమైనవిగా కనబడడం లేదంట, పరిపూర్ణమైనవిగా కనబడడం లేదు అట. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఆయన అన్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద నేను ఎలా నెరవేర్చాను అన్నాడు? సంపూర్ణముగా నెరవేర్చాను అన్నాడు. అలాగా ఈ సంఘములో విశ్వాసులు చేసే పనులు దేవుని ఎదుట సంపూర్ణముగా లేవు అట. అంటే ఏ క్రియ అయితే
దేవుడు సంఘము ద్వారా విశ్వాసులకు ఇచ్చాడో ఆ యొక్క క్రియని సంఘము సంపూర్ణంగా నెరవేర్చడం లేదు. యేసుక్రీస్తు వారు నెరవేర్చినట్లు నెరవేర్చలేదు. ఆయన శిలువ మీద పలికినటువంటి 7 మాటలలో ఒక మాట, 6వ మాట సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? దేవుడు ఏ పని అయితే చేయడానికి ఇచ్చాడో ఆ పని సమాప్తమైంది. యేసుక్రీస్తు వారు ఆ పనిని సమాప్తం చేసినట్లు ఈ యొక్క సార్దిస్లో ఉన్న సంఘ విశ్వాసులు వారికి దేవుడు సంఘము ద్వారా, పరిశుద్ధాత్ముడు సంఘము ద్వారా వారికి మరి ఏ యొక్క క్రియ అయితే ఇచ్చాడో, ఏ వరం అయితే ఇచ్చాడో ఆ వరాన్ని వారు, ఆ క్రియని వారు సంపూర్ణంగా నెరవేర్చలేదట. వారి క్రియలు అసంపూర్ణముగా ఉన్నాయట. మన సంఘములో ఎవరి క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా ఉన్నాయో, ఎవరి క్రియలు సంపూర్ణంగా లేవో ఆయన ఎరిగినటువంటి వాడు. అదే రెండవ వచనంలో గనుక నీ క్రియలు సంపూర్ణంగా లేవు గనుక ఏమని చెప్తున్నాడు? గనుక జాగరూకుడవై అంటే మెలకువగా ఉండి ఆత్మ సంబంధంగా నిద్రిస్తున్నటువంటి విశ్వాసి. దాని అర్థం అదే. జాగరూకుడవై అంటే మేల్కొని ఉండి అని అర్థం, మెలకువగా ఉండి అని అర్థం. దొంగ వస్తాడని తెలిస్తే నిద్రపోకుండా ఎలా మెలకువగా ఉంటామో అలాగే ఇక్కడ విశ్వాసులు మెలకువగా ఉండాలని చెప్తున్నాడు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు కాబట్టి ఈ కారణాన్ని బట్టి నువ్వు ఆత్మ సంబంధంగా ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి విశ్వాసి, నువ్వు లేయి, నువ్వు మెలకువగా ఉండు, ఆత్మ యందు ఆసక్తిగా ఉండు. ఎందుకు నులివెచ్చని స్థితిలో ఉంటావు? అటు వెచ్చగా కాకుండా ఇటు చల్లగా కాకుండా ఎందుకు నులివెచ్చనిగా ఉంటావు? నువ్వు మెలకువగా ఉండు. ఏమని చెప్పన్నాడు? నువ్వు జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చావనై ఉన్న మిగిలిన వాటి అంటే మిగిలిన క్రియలు కూడా ఎలా ఉన్నాయట? చావనై ఉన్నాయట. అవి కూడా సంపూర్ణంగా అవడం లేదు. కాబట్టి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము, స్థిరపరచుము. ఇక్కడ కూర్చున్న మనలో దేవుడు మనం చేస్తున్నటువంటి క్రియలలో ఏవి చావనై ఉన్నాయో ఆయనకు తెలుసు. ఆయన చెప్తున్నాడు, చావనై ఉన్న వాటిని బలపరచు, స్థిరపరచు. నువ్వు ఆత్మ సంబంధమైన సోమరితనము నుండి నువ్వు మేల్కొల్పును పొందుకో, నువ్వు మెలకువగా ఉండు అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ఆయన ఆసియాలోని 7 సంఘాలను గూర్చి మాత్రమే కాదు ఎరిగింది, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి ఆయన ఎరిగినటువంటి వాడు. మన క్రియలు ఏమిటో ఆయన ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఉదయకాలపు వేళ మన క్రియలు ఒకవేళ ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసుల క్రియలు లాగా ఉన్నాయా అంటే మొదటి క్రియలను విడిచినటువంటి ఆ స్థితిలో మనం ఉన్నామా? మనము ఆ క్రియల విషయంలో మారు మనసు పొందవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ క్రియల విషయంలో మారు మనసు పొందాలో ఆ క్రియల విషయంలో మనం మారు మనసు పొందవలసినటువంటి వారమై ఉన్నాం. మన క్రియలను దేవుడు మనం చేసే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇర్మియా పుస్తకంలో అనుకుంటాను ఒక మాట రాయబడి ఉంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. కాబట్టి దేవుని క్రియలను మనము జాగ్రత్తగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని క్రియలను సంపూర్ణముగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క క్రియలని
మనము చావనై ఉన్నటువంటి ఆ క్రియలని మనము స్థిరపరచవలసినటువంటి, బలపరచవలసినటువంటి వారమై ఉంచుకున్నాము. కాబట్టి ఉదయకాలపు వేళ దేవుని వాక్యముతో మన జీవితాన్ని సరిచేసుకుందాం. యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని. దాని ద్వారా మనము ఓదార్పు పొందుకోగలం, అలాగే హెచ్చరికని కూడా పొందుకోగలం. తీతేరులో ఉన్నటువంటి సంఘం రక్షణలో ఎదిగిన సంఘం. మనం బాప్తిస్వం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బాప్తిస్వం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనందరికీ తెలుసు కదా. బాప్తిస్వం తీసుకొని సంవత్సరాలు గడిచే కొలది మనము రక్షణలో ఎదుగుతున్నామా? మనకి ప్రార్థన చేయడానికి వస్తుందా? పాట పాడడానికి వస్తుందా? వాక్యం చెప్పడానికి వస్తుందా? స్తుతులు చెల్లించడానికి వస్తుందా? రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు స్తుతులు చెల్లించడానికి వస్తుందా? సువార్త చెప్పడానికి మనకు వస్తుందా? సమయానికి రావడం నేర్చుకున్నామా? మనలో ఎదుగుదల అనేది ఉందా? మనల్ని మనము పరీక్షించుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం, తలలు వంచుకుందాం, కన్నులు మూసుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం. తలలు వంచుకుందాం, కన్నులు మూసుకుందాం. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుని మాటల చేత మన నడతని శుద్ధి చేసుకుందాం.